కానీ దైవచిత్తం నీలో నెరవేర్తలేదు అనేది నువ్వు హృదయాన్ని పరీక్షించుకోవాలి. నీవు దైవచిత్తానికి నీ కాలు ముందుకేయట్లేదు, వెనకేస్తున్నావు, అప్పుడు నీకు సంప్రాప్తమైద్ది. దేవుడి నుండి నీకు సమస్య మొదలైద్ది. ఎందుకంటే దేవుడు నిన్న నేడు ఏకరీతిగానే ఉన్నాడు. ఆనాడు ఇశ్రాయేలు జరిగింది, ఇప్పుడు మీకు జరగదని మీరు అనుకోవద్దు అని కొరింథీ పత్రికలు అంటాడు. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయంలో అంటాడు. ఒక దృష్టాంతంలో నీకు ఎత్తి చూపుచున్నానని చెప్తాడు పౌలు గారు. కాబట్టి దేవుడు మాటను నెరవేరిస్తే సంతోషిస్తాడు. ఆయన మాట గాని అలక్ష్యం చేస్తే, ఆయన గురించిన విషయాలను గాని అలక్ష్యం చేస్తే మాత్రం బహు బాధపడతాడు దేవుడు, వేదన చెందుతాడు దేవుడు. ప్రకృతి కూడా స్తంభించిద్ది. ఆయన గాని బాధపడ్డాడంటే, ఆయన వేదన చెందాడంటే ప్రకృతి అంతా కూడా స్తంభించిపోయింది. నీ నోటికాడికి గింజలు రావు, నీ నోటికాడికి మెతుకులు రావు. అంతే మరి. బైబిల్లో పాత నిబంధనలు అలాగే చేశాడు. చూడండి ఇక్కడ, మీరు విస్తారముగా విత్తినను కొంచెమే పండెను, మీరు భోజనం చేసున్నను, ఆకలి తీరక ఉన్నది, పానం చేసున్నను, దాహం తీరక ఉన్నది, బట్టలు కప్పుకొనుచున్నను, చలి ఆగకున్నది. అన్ని అనామత్తుగా ఉన్నాయి, అన్ని అనామత్తుగానే ఉన్నాయి. సంపూర్తిగా దొరకట్లా, పూర్తి తిండి దొరకట్ల, వాళ్ళకి కరువు వచ్చేసేస్తుంది, తెగుళ్ళు వస్తున్నాయి, అన్ని అనామత్తుగా ఉంటున్నాయి. కానీ ఇది ఎందువల్ల వస్తుందని ఆలోచించలేదంట. అందరికి వచ్చినట్టే మాకు వస్తుందని అనుకుంటున్నారంట. చూసారా, అందరికి వచ్చినట్టే మాకు వస్తుందని అనుకుంటున్నారంట. పనివారు కష్టం చేసి జీతం సంపాదించుకునినను జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. అది చూసారా, మన పాట పేరు వచ్చేసి జీతము ఎక్కడ వేసినట్టుకుంటుందంట, చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది. నువ్వు ఎంతన్నా సంపాదించు, పనిచేసి కష్టపడి సంపాదించు, కానీ దేవుడు మాత్రం పక్కన పెట్టేశావు. నేనైనంతేనండి, నేనైనంతే. నాకు 50,000 వచ్చినా కానీ నేను దేవుని పక్కన పెట్టేసి, క్రమాన్ని పక్కన పెట్టేసి, నేను నా జీవితం కోసం, నా కష్ట జీవితం కోసం నేను పక్కన వెళ్ళిపోతే దేవుడి పని ఏం కావాలి చెప్పండి? దేవుడి పని ఏం కావాలి? మనందరి మీద మనం నమ్మి ప్రభు మనందరికీ భారం పెట్టాడు, మన భుజాల మీద భారం పెట్టాడు. తెలుసా, భుజాల మీద భారం పెడితే ఏదో ఈ లోక సంబంధించిన పనుల కోసం ప్రభు పనిని పక్కన పెట్టేసి ఇల్లు కట్టవలసిన వారు మనం. తెలుసా, మందిరం కట్టుతున్నాం మనం. కొత్త నిబంధన కూడా మందిరం ఉంది, అదే సంఘం. ఈ సంఘాన్ని కడుతున్నటువంటి మనము, పనివారిగా ఉన్నటువంటి మనము పనిలోకి రావాల్సింది పోయి పనికి సాకులు చెప్తే అట్ట. ఆనాడు ఇంకా టైం ఉందలే అంటున్నారు ఇశ్రాయేలు అని చెప్పి పనికి నిర్లక్ష్యం పెట్టారు. అందుకని ఇవన్నీ కూడా వాళ్ళకి సంప్రాప్తమైంది, వచ్చేసాయి. ఇప్పుడు మనం కొత్త నిబంధనకి వచ్చేసరికి సంఘం అనే మందిరం కట్టుతున్నాం. ఈ సంఘం అనే మందిరం కట్టేటప్పుడు మీరు కట్టడానికి మీరు సహకారులుగా ఉండాలి, పనివారుగా ఉండాలి. ఏమండి, ఒక ఇల్లు కట్టేటప్పుడు ఒక కథను కడతాడు ఇల్లు. అర్థం చేసుకోండి, ఎంతమంది సహకరిస్తే ఇల్లు అయిద్దండి. ఇది నిజమైనప్పుడు మన అందరం కలిసి కష్టమో నష్టమో మనకెన్ని బాధలు మనకు వచ్చినా వాటిని అనుభవిస్తూ దేవుడి ఇల్లు కట్టాలి మనం, దేవుడి మందిరం కట్టాలి మనం. అదే సంఘాన్ని మనం అభివృద్ధి చేయాలి. అనేకమైనటువంటి సజీవమైన రాళ్లని, అంటే ఆత్మల్ని దేవుడి దగ్గరికి నడిపించాలి మనం. ఆ పనిలో మనందరం ఉండాలి. ఆ పనిలో కంకణం కట్టుకోవాలి, గట్టి నిర్ణయం తీసుకోవాలి. వెనకడుగు మనం వేయకూడదు. వేస్తే ఇంకా సమయం ఉందిలే అని నువ్వు అనుకుంటున్నట్టే నీకు తెలియకుండానే నీకు సమస్యలు మొదలైనట్టే. ఇది బైబిల్ చెప్తున్న సత్యం, ఇది నేనంటున్న సత్యం. మిమ్మల్ని ఏదో బెదిరించాలని కాదు సుమి, బైబిల్ అలా ఉంది. బైబిలే మనల్ని బెదిరిస్తుంది, బైబిలే మనల్ని ఖండించింది, బైబిలే మనల్ని